గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ మనం ఎప్పుడన్నా ఆఫీస్కి లేట్గా వస్తే మేనేజర్ ఇట్స్ ఓకే గురు అన్నాడు అనుకోండి, మనం మేనేజర్ని దేవుడిలా చూస్తాం. సో అలాగే మనం ఏదైనా డిప్రెషన్లో ఉన్నా మనకి థెరపిస్ట్ వచ్చినా సో వాళ్ళు చెప్పేది కూడా ఇట్స్ ఓకే గురు, ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నావు చేయకొని. సో చాలా సింపుల్ ఫ్రేజ్, కానీ అది ఇచ్చే హ్యాపీనెస్, అది ఇచ్చే ఆ ఊరట నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అదే పేరుతో ఒక సినిమా వస్తుంది. సో నాకు కనిపిస్తుంది, ఒక ఫిలాసఫీ కనిపిస్తుంది, ఒక లైఫ్ జర్నీ కనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. ఇంకేమున్నాయి అనేది టీంతో మాట్లాడి తెలుసుకుంటాం. హాయ్ అండి. హలో. హాయ్ అండి. హాయ్. సో బేసికల్లీ మీరిద్దరూ ఐ మీన్ మీ క్రియేట్ చేసుకుంటున్నారు కదా ఒక్కొక్క స్కిల్. సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్. సో అందులో రకరకాల ఆర్ట్స్ ఉంటాయి, మళ్ళీ లైక్ డ్యాన్స్, సింగింగ్ అని ఇలాంటివన్నీ. సో ప్రతి దానిలో మీరు ట్రైన్ అవుతున్నారు. ఎలా అంటే మీరు ఏ ఆడిషన్ ఇచ్చినా ఇట్స్ ఓకే గురు వచ్చి చేసి రైట్ కదా. బికాజ్ ఈవిడ ఇందాక పాట పాడుతుంటే చూసాను, అమ్మ ఈవిడ పాట కూడా పాడుతున్నారు. ఈవెన్ ఈవిడ డబ్బింగ్ చెప్పారు అని విన్నాను, వాయిస్ విన్నాను సత్యం సుందరం ఆ సినిమాలో. మీరు ఆల్రెడీ మిమ్మల్ని దానిలో చూసాము. వాహ్ సూపర్. సార్ బేసికలీ మీ గురించి మాట్లాడుకుంటే ఏంటండి, ఏమన్నా లోపల ఏమన్నా ఒక ఫిలాసఫీ ఏమన్నా నేర్చుకున్నారా? సైకాలజీ ఏమన్నా చేశారా, చదివారా? లేదండి, సైకాలజీ ఫిలాసఫీ అంత పెద్దవి ఏం లేదు. జస్ట్ సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలి. సో దాంట్లో నుంచి ఏదన్నా జనాలకి మనం ఈజీగా ఉండేది అంటే మెసేజ్ ఇచ్చారనుకోండి, అదే మాకు మెసేజ్లు ఎందుకు భయ్ అంటారు. అలా కాకుండా అది మెసేజ్ లాగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఓకే ఇదేదో బాగుందిరా, ఇది ఈజీగా ఉంది కదా అంటే ఈజీగా చేయగలిగే థింగ్స్ ఏదైనా ఉంటే వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. లేదనుకోండి వాళ్ళు వర్కౌట్ కాదు వాళ్ళకి. సో ఇట్స్ ఓకే గురు, ఇట్స్ ఓకే అనే చాలామంది లైఫ్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు చాలాసార్లు అనుకుంటారు ఇట్స్ ఓకేలే పోనీలే. సో దాంట్లో నుంచి తీసుకొస్తే ఎలా ఉంటుంది? సో ఈజీ కనెక్ట్ అవుతారు. ఓహో ఇట్స్ ఓకే కదా, కరెక్టే కదా, మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఇట్స్ ఓకే అనుకుందాం. సో అంతే తప్ప దాని వెనకాల ఏమి అంత స్ట్రాంగ్ అంటే ఇక్కడ ఏదో రూట్ మ్యాప్ లాగా ఒకటి వేసారు, ఏదో బ్లూ ప్రింట్. ఇట్స్ ఎ జర్నీ. ఓకే, వాళ్ళ లవ్ జర్నీ. సో వాడి గోల్ జర్నీ ఎలా వెళ్తాడు, ఎలా రీచ్ అవుతారు అంటే ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. మీకు ఒక గోల్ ఉంటుంది, తనకు ఒక గోల్ ఉంటుంది, తనకు ఒక గోల్ ఉంటుంది, నాకు ఒక గోల్ ఉంటుంది. సో ఆ గోల్ని రీచ్ అవ్వాలి అంటే దాని మధ్యలో వచ్చే స్ట్రగుల్స్, లక్షల స్ట్రగుల్స్ వస్తాయి, వేల స్ట్రగుల్స్ వస్తాయి. చాలామంది గోల్కి ఎలాగైనా రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ జర్నీలోనే ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా ఆగిపోయే వాళ్ళకి రీబూస్ట్ ఇవ్వడానికి, రీస్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పుకోవాల్సిన మంత్రాన్ని ఇట్స్ ఓకే గురు. ఇఫ్ అలా సెల్ఫ్ బూస్ట్ కావాలి, సెల్ఫ్ మోటివేషన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది లేదు, వాళ్ళు బూస్ట్ అవ్వట్లేదు అనుకుంటే వాళ్ళ పక్కన ఎవరైతే ఉంటారో, అది ఎవరైనా కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్ళు చెప్పే మంత్రాన్ని ఇట్స్ ఓకే గురు. సో అంతే, అది ఒకటే చాలు, లైఫ్ మొత్తం బతికేయచ్చు ప్రశాంతంగా, స్ట్రెస్ లేకుండా. దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద మూవీ. సో సార్ మెహర్ రమేష్ గారితో అసోసియేట్ అయ్యి ట్రావెల్ అయ్యారండి? సో ట్రావెల్ అయ్యానండి. ఎన్ని ఇయర్స్, ఎన్ని మూవీస్కి ట్రావెల్ అయ్యారు? సో మూవీస్ నేను చేసింది బోలాశంకర్ ఒకటే అండి. బోలాశంకర్కి మాత్రమే అసోసియేట్గా ఒక షెడ్యూల్ చేశాను అంతే, అది కోల్కతాకి వెళ్ళి. బట్ అన్నయ్యతో నాకు పరిచయం 2015 నుంచి పరిచయం, 16 నుంచి పరిచయం. నేను కొత్త పెళ్లి కూతురు అనే ఒక షార్ట్ ఫిలిం తీశాను, వెబ్ సిరీస్ లాంటి 2 ఎపిసోడ్స్. అది చూసి తనకు బాగా నచ్చి అప్పటి నుంచి నాతో ట్రావెల్ అంటే నేను తనతో అన్నతో ట్రావెల్ చేస్తాను. సో ఎప్పుడు ఒక 1 year గ్యాప్ వచ్చింది అనుకోండి, 1 year కన్నా కాల్ వస్తుంది, సరే ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, సరే ఆఫీస్కి రా. అట్లా నా లైఫ్లో నేను బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు 4 times అన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది. అది ఆ 4 situations కూడా చాలా డీప్ సిచ్యువేషన్స్. అసలు అన్నయ్య కాల్ చేయాల్సిన అవసరం లేదు. బోలాశంకర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈజ్ వెరీ బిజీ, ప్రమోషన్స్ వాటిలో సడన్గా ఫోన్ వచ్చింది ఆఫీస్కి రా అనేసి. అంతవరకు అలా ఉంటుంది ఆయనతో. సో రీసెంట్గా కూడా అన్నయ్యని కలిశాను. సో హీఈస్ వెరీ హ్యాపీ దట్ నేను డైరెక్టర్ అవుతున్నాను. సరే తన సైడ్ విపరీతమైన సపోర్ట్ ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ. అలాంటి పర్సన్స్ నాకు తెలుసు, నా గురువు గారు అని చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఇట్స్ ఓకే గురువులో అభిమన్యు క్యారెక్టర్ మనల్ని ఒకవేళ ఇన్స్పైర్ చేసేలా ఉంటే, ఐ మీన్ మీరు ఏమన్నా ఆయన నుంచి ఏమన్నా తీసుకున్నవి ఉన్నాయి క్యారెక్టర్ డెవలప్మెంట్లో? బికాజ్ ఆయన లైఫే ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఫెయిల్యూర్స్ చూసారు. ఎప్పుడు ఫెయిల్యూర్ తర్వాత ఆయన ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళలేదు. తర్వాత పెద్ద స్టార్స్ పిలిచే అవకాశాలు ఇస్తున్నారంటే అంటే తన మంత్రం అదే అండి. తన మంత్రం ఆల్సి ఇట్స్ ఓకే గురువునే. ఎందుకంటే అన్నయ్య వెరీ వెరీ పాజిటివ్.
వెరీ పాజిటివ్, వెరీ వెల్కమింగ్ ఉంటాడు. అందుకే ఇన్ని రోజులు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా అంత స్టాండ్ అవుట్ అయ్యి అంత స్ట్రాంగ్గా పిల్లర్గా నిల్చున్న ఆయన అన్నయ్య ఫోన్ చేస్తే స్టిల్ ఈరోజు కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి మాట్లాడి పిలిచి, అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. కొత్త పెళ్లి కూతురు వెబ్ సిరీస్ రిలీజ్ అయింది, అన్నయ్య చూసానికి తీసుకెళ్ళా. ఫర్ ద ఫస్ట్ టైం అన్నది కలిసాను. చూసి వెంటనే ఫోన్ తీసుకొని కాల్ చేశారు. ఒకరు కాల్ చేసి, బావా నేను ఓ షార్ట్ ఫిల్మ్ చూసా, చాలా ఫెంటాస్టిక్ ఉంది, నీకు పంపిస్తాను చూడని చెప్పారు. ఫోన్ పెట్టేశారు. నేను చూస్తున్నాను, ఎవరు చెప్పాను అని చెప్పారు. ఎవరు ఫోన్ చేసి చెప్పాను తెలియదు. మణి శర్మ గారికి కాల్ చేశారు. నేను షాక్ అయ్యి, మణి శర్మ గారు అంటే మాకు అప్పట్లో ఇప్పుడు కూడా చాలా ఇష్టం. అలాంటి వాళ్ళు కాల్ చేసి చెప్పాల్సిన అవసరం అన్నయ్యకు లేదు. కానీ ఆయన చెప్పడంతో ఇంత ఓవర్వెల్లింగ్, అంటే నచ్చితే ఒక వర్క్ నచ్చితే అంత సపోర్ట్ చేసే పర్సనాలిటీ అన్నయ్య. సో ఐఎమ్ సో గ్లాడ్ అన్నయ్య ఉన్నాడు. అంటే జరిగినప్పుడే అనిపిస్తుంది, అంటే కమర్షియల్ కొంచెం అందరి దృష్టిలో ఆర్ట్ ఫామ్ కాస్త కమర్షియల్ ఫామ్ అయిపోయింది అని అనుకుంటున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడే ఒక ఆర్ట్ ఫామ్ అది అలాగే ఉంది. డెఫినెట్లీ నువ్వు నీ వర్క్ బాగుంటే, నువ్వు కష్టపడితే సపోర్ట్ చేయడం చాలామంది ఉన్నారు. కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. అది ఈరోజు కాకపోవచ్చు, రేపు అవ్వచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. డెఫినెట్లీ అది అయితే ఉంటుంది అనేది నేను నమ్ముతాను. డెస్టినీ కంపల్సరీ ఉంది. ఎవ్రీ సబ్జెక్ట్కి, ఎవ్రీ ఒక వర్క్కి దాని యొక్క థింగ్ ఉంటుంది డెఫినెట్లీ ఫ్యూచర్లో. అది. సో చరణ్ గారు, సో మీ విషయానికి వచ్చేసరికి, ఐ మీన్ మీరు మహాభారతంలో అభిమన్యుడి క్యారెక్టర్ ఫాలో అయ్యారా? నేను నాకు అంత లేదు, బట్ ఏమన్నా అసంతృప్తి ఉందా అభిమన్యుడి క్యారెక్టర్లో మహాభారతంలో? అట్లా లేదండి. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మా దాంట్లో ఒక డిజైన్ ఉంది. ఆ క్యారెక్టర్ ఆర్క్ ఒరిజినల్లో ఎలా అయితే ఉందో ఆయన పోర్ట్రే చేసింది, దాంట్లో ఒక స్లైట్ అడాప్టేషన్ ఉంది. ఒక చిన్న అడాప్టేషన్ అయితే ఉంది. ఆయన లైఫ్లో జరిగింది, ఆయన ఏం ఫేస్ చేశారనేది దాన్ని ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసాం. సో మీరు ట్రైలర్ చూడగానే ఇదంతా గ్రాస్ప్ చేశారంటే థ్యాంక్ యూ. అంటే బేసికల్లీ అర్థమైంది ఆయన ఇంటెన్షన్. మేబీ ఆ టైంలో అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించగలిగాడు కానీ బయటకు రాలేకపోయాడు, జయించి రాలేకపోయాడు, లోపలికి వెళ్ళగలిగాడు. ఆ అసంతృప్తి ఉండి ఏమన్నా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారా అనిపించింది నాకు ఈ క్యారెక్టర్ త్రూ. సో మేబీ అభిమన్యుడు కూడా ఇట్స్ ఓకే అనుకుని అంటే మేబీ బయటకు వచ్చేసేవారు అప్పట్లో. సో వెరీ కాంట్రవర్షియల్ ఆన్సర్. సారీ. ఓకే, అభిమన్యుడు సైకాలజీ గురించి కూడా చేస్తారు. బట్ ఓకే, అంటే ఒకవేళ జయించి వెళ్ళినా కూడా కొంచెం బాగుండేది. బట్ మీ క్యారెక్టర్ జయించిందంటే ఆయనకు ఒక హ్యాపీనెస్ కదా, అక్కడ అవ్వలేదు ఎక్కడన్నా అవుతుంది ఫిక్షనల్ గా. డెఫినెట్లీ. బట్ మీరేమనుకుంటున్నారు? అవుతుందని అనుకుంటున్నాను ఓకే ఆబ్వియస్లీ. అండ్ తెలియకుండానే ఆ బ్యాగేజెస్ ఇవన్నీ ఉన్నాయి, ఆ సీన్స్ అవి కొంచెం తెలుస్తుంది ఏదో చెప్తున్నారు సంథింగ్ అని చెప్పి. ఏంటి నేనైతే చూసాను ఈగో, ఫేమ్, హిపోక్రసీ, ఇంకేం చూసాను, ఓవర్ థింకింగ్ చూసాను. ఇంకేం ఉన్నాయండి బ్యాగేజెస్లో? మనకి ఎన్ని ఎమోషన్స్ ఉందో అవన్నీ దాంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడు ఇంకొక ఎమోషన్ ఉంది కదా దాంట్లో, రేజ్ ఉంది, రేజ్, కోపం, అవన్నీ కూడా ఉన్నాయి. యాంగర్, ఫేమ్. సో అవన్నీ ప్రతి ఒక్కరికి ఉండే ఎమోషన్సే. సో దాన్ని మీరు కరెక్ట్గా చెప్తున్నారు, నేను చెప్పకముందే మీరు అన్ని కనిపించింది. ఇప్పుడు మీరు మదర్తో మాట్లాడిన విధానం ఆ టైంలో ఇర్రెస్పాన్సిబుల్గా, పెద్ద వాళ్ళ బాధ్యత వాళ్ళే పోషిస్తారు అన్నట్టు ఒకటి. ఫ్రెండ్ దగ్గర ఒక బల్బు కనిపించింది, నేను కొనిచ్చింది నువ్వు తాగుతున్నావు అని చెప్పి. సో ఇవన్నీ కనిపించినాయి. బట్ నిజంగానే ఏదో చెప్తున్నారు లాస్ట్లో అనేది చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంటే ఇంత అర్థం అవుతుందా? ఎగ్జాక్ట్లీ. బట్ ఫస్ట్ టైం ఇలా ఓపెన్ చేయగానే నార్మల్గా అంత డీప్గా చూడం కదా, చూస్తున్నాను ఏంటి నార్మల్గా స్టోరీ ప్లాట్ లైన్ స్ట్రైట్ చెప్పేస్తారు కదా ఎవరైనా, ఇది ప్లాట్ లైన్ ఇలాగా లవ్ స్టోరీకి ఇంట్లో ఒప్పుకోలేదు సంథింగ్, ఇది హర్డిల్, సో దీన్ని ఎలా చేయించాడు ఇదనమాట అని తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ట్రైలర్స్ అలా ఉంటాయి. ఏంటి ఏం చెప్పలేదని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే లేయర్స్ అన్నీ కనిపించినాయి అనమాట. చాలా ఉన్నాయి లేయర్స్, సంథింగ్ ఏదో ఒక క్యారెక్టర్ని డీప్గా డీకోడ్ చేసి ఏదో లెసన్ నేర్పించబోతున్నారని అనిపించింది. సో ఏమేమి నేర్చుకున్నారు మోస్ట్? అంటే చాలా లెసన్స్ నేర్చుకుని ఉండొచ్చు. టాప్ 3 అంటే ఏం చెప్తారు? టాప్ 3 అని కాదండి, ఇప్పుడు బేసిక్గా ఈ క్యారెక్టర్ని చేసినప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏం నేర్చుకున్నానని, ఈ క్యారెక్టర్ చేయడమే నాకు చాలా ఒక లెసన్ అయిపోయింది. ఈ క్యారెక్టర్ ఏంటంటే అభిమన్యు అనే క్యారెక్టర్ ఆ ఎమోషన్ అనేసి క్యారీ చేసుకుని వెళ్ళాలి. అండ్ తినకి నచ్చిన వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి ఆ జర్నీలో. వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి, ఇంట్లో బ్యాలెన్స్ చేయాలి, కెరియర్ని బ్యాలెన్స్ చేయాలి, వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. అది లిటరల్గా నేను చూసుకున్నట్టే అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ లైఫ్లో కూడా మనకి చాలా ఉంటుంది, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఉంటుంది. అవన్నీ మనం బ్యాలెన్స్ చేస్తూ ఎలా వెళ్తాం? చాలామంది వెళ్ళలేరు, సగంలో ఆగిపోతారు.
సో అది అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలి. నేను నేర్చుకుంది అయితే చాలా పేషెన్స్ అండి. అసలు ఈ క్యారెక్టర్ చేయడం అంటే ఇంకా పేషెన్స్ లెవెల్ అయితే పీక్స్లో ఉండాలి. నాకు అర్థమైంది. నన్ను అంత పేషెన్స్గా చూసుకున్నారు. నేను ఎక్కడైనా అలా క్రాస్ అయ్యి వెళ్తున్నా, నువ్వు నవ్వకు, క్యారెక్టర్ లైన్ అని చెప్పి చాలా మోటివేట్ చేసి, అండ్ వీటన్నిటికీ ఈ ఎమోషన్స్ని క్యారీ చేసి వెళ్తున్నాను కదా, దీన్ని కంట్రోల్ చేయడానికి అంటే ప్రతిదానికి ఒక కంట్రోలర్ ఉంటుంది. మనం తప్పుగా వెళ్తున్నప్పుడు కంట్రోలర్ కానీ, లేదా మనం ఏడుస్తున్న ఒక కంట్రోలర్. ఆ కంట్రోలర్ ఈ ఫిల్మ్లో నిత్య అనే క్యారెక్టర్ బిగ్గెస్ట్ అసెట్ అనమాట మాకు. దాంట్లో ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్లీ డిజైన్. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు చూడగానే. నాకు కూడా అలా సపోర్టింగ్గా ఎవరన్నా నా లైఫ్లో ఉంటే బాగుండేది కదా అని చెప్పి, ఉన్న వాళ్ళైతే ఇంకా నువ్వే అది చూసుకో అని చెప్పి అంటారు. ఉషాజీ, మాది మీది ప్రమోషన్స్కి వచ్చింది. వాట్ క్యారెక్టర్ అసలు కదా అమ్మా, నేను మీరా అనుకున్నాను. సూపర్ క్యారెక్టర్ అసలు. మేము అప్పట్లో పడి నవ్వుకున్నాం. అది మీ ఇద్దరికి మాది శుక్రియా బోల్. మాది హల్వా కాదు, మాది హలీం కాదు. యాక్చువల్ దాన్ని ఏమంటారు, మాది మేము అనేది ప్రసాదం కాదు, పొంగల్. ఇది మాది పొంగల్ అంటారు. నైస్ క్యారెక్టర్, సూపర్. సో బీయింగ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్, ఏమన్నా ఒక యంగ్ ఆర్టిస్ట్గా మారుతున్న ఈ క్రమంలో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అంటే ఏం నేర్చుకున్నారు? చాలా పేషెన్స్ బేసిక్గా. సో అంత ఈజీ కాదు చైల్డ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ప్యాంపర్ చేస్తారు కావాలంటే గుమ్మని, ఏమన్నా ఎక్స్క్యూజెస్ ఉంటాయి కానీ యంగ్ యాక్టర్స్ అయితే ఉండవంటారా? అంటే అర్థం కాల. ఎక్స్క్యూజెస్ మీన్స్ మీరు అంత పర్టికులర్గా అంత పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని అంత ఎవరు పట్టించుకోరు, నువ్వు ఇంత పర్ఫెక్ట్గా ఉండాలి అని. అంటే డిసిప్లిన్గా ఉండాలనేది అప్పటి నుంచే నేర్పిస్తారు. ఆ డిసిప్లిన్ అనేది నేర్చుకుంటూనే వచ్చాను. బట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ లేదా ఫేమ్ కావచ్చు, ఫ్యూచర్ కొంచెం మంచి ప్రాజెక్ట్స్ రావడం కోసం అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా కంటిన్యూస్గా ప్రామినెంట్ రోల్స్ చేశాను. మీన్ వైల్ ఒక గ్యాప్ తీసుకున్న తర్వాత ఐ థాట్ లైక్ ఓకే, వీ నీడ్ టు బి పేషెన్స్. హరీబరీగా నేను రావట్లేదే అంటే అది అవ్వదు. ఇట్ టేక్స్ లైక్ టైంకే ఫాలో అవుతాయి ప్లేసెస్లో అన్నట్టుగా. సో ఆ పేషెన్స్ అయితే బాగా నేర్పించింది. అండ్ అలాగే వెళ్తున్నా నా వేలో ఈ సినిమా వచ్చింది. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు స్టార్స్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటాం, పెద్ద భారీ బడ్జెట్. అప్పట్లో నిజంగా వాళ్ళని దైవాంశ సంభూతుల్లాగా బయట చూసేవారు, ఆడియన్స్ అంత అడ్మిరేషన్ ఉండేది. అలాంటి సెట్స్లో ఉండి తర్వాత బ్రేక్ తీసుకోగానే అంటే అదంతా ఒక కళలా అయిపోద్ది. మళ్ళీ ఇమీడియట్ గా రావు అంత పెద్ద పెద్ద సెట్స్ మళ్ళీ యంగ్ యాక్టర్స్ అయిన తర్వాత. ఏమన్నా ఈ దీనిలో ఏమన్నా అనుకున్నారా? నేను గ్యాప్ తీసుకున్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్ నేను పెరిగిందే సెట్లో, ఇప్పుడు సడన్గా కంటిన్యూస్గా కాలేజ్కి వెళ్ళాలి, క్లాసులు వినాలి, వచ్చి ఇంట్లో కూర్చోాలంటే అది అయ్యేది కాదు. ఇట్ టుక్ మీ సమ్ టైమ్ లైక్ ఓకే నౌ ఐ హ్యావ్ టు బీ పర్సనల్ లైఫ్లో కూడా సెట్గా ఉండాలి. నేను ఒక గ్రాడ్యుయేట్ చేసిన తర్వాతే నా ప్యాషన్ అని చెప్పడం వల్ల సో ఓకే అదే అంటున్నా, ఆ ఇరిటేషన్ అనేది స్టార్టింగ్ ఉండింది. మీన్ వైల్ ఐ థాట్ లైక్ ఓకే, నా పర్సనల్ లైఫ్లో ఇది ఇంపార్టెంట్, ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్. నేను పెరిగిన అట్మాస్ఫియర్ మొత్తం సెట్టే కాబట్టి కొంచెం ఆ సెటిల్మెంట్కి టైం పట్టింది. బట్ ఓకే మీ లైఫ్ మొత్తంలో మీ కెరియర్ మొత్తంలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఇట్స్ ఓకే గురు అని ఫస్ట్ చెప్పింది ఎవరు? గురు పక్కన పెట్టుకోండి, ఇట్స్ ఓకే అని చెప్పింది ఎవరు? ఏదన్నా మిస్టేక్ చేసినా, ఏదన్నా ఒకవేళ పర్ఫెక్ట్గా చేయకపోయినా? మై సిస్టర్ ఈజ్ లైక్ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. వాట్ ఎవర్ హ్యాపెన్స్ నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను బేసిక్గా. మ్యారేజ్ చూసాను. థ్యాంక్ యూ. సో మా అక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ షీ ఈస్ ద మెయిన్ సపోర్ట్ పిల్లర్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ మై మమ్ అండ్ డాడ్. సో ఏ చిన్న విషయం అయినా, అది పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా, లేదు ఒక ఆపర్చునిటీ రావట్లేదని ఇంట్లోనే ఉన్న కొన్ని సమయాల్లో కూడా ఇట్స్ ఓకే, కామ్, నువ్వు హరి చేసినంత అలా చెప్పే సపోర్ట్ ఎవరైనా స్ట్రాంగ్ పిల్లర్ ఉన్నారంటే ఫస్ట్ మా అక్క వస్తారు. దాని తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే జస్ట్ చియర్ అప్, దే జస్ట్ వచ్చేసి ఇంటికి వచ్చి నన్ను తీసుకొని బయటికి వెళ్ళి చియర్ అప్ చేసి అబ్ తు బతా క్యా హో రా హై, తు ఠీక్ హై, కొంచెం కామ్ అవ్వు, వస్తుంది, నీకు టాలెంట్ ఉంది, ఇట్స్ జస్ట్ దట్ టైం అంతే అన్నట్టుగా చియరప్ చేసేవాళ్ళు వెల్ విషర్స్ ఉన్నారు. మెయిన్గా నా కజిన్స్, నా ఫ్రెండ్స్, దే ఆర్ మై స్ట్రాంగ్ బిల్డర్స్. యా, సో పేరైతే ఇట్స్ ఓకే గురు అని పెట్టారు. కానీ సీరియస్గా చెప్పండి, నిజం చెప్పండి, మీకున్న ఇక్కడ మీరు జెన్యున్గా ఉండాలి, మీరు ఇంకా ఫిల్టర్ వేసుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఏం ఫీల్ అవ్వరు, అంటే ఒకవేళ మీరు ఏమైనా చెప్పాలని కూడా చెప్పొచ్చు. ఆయన నిజంగానే ఇట్స్ ఓకే గురు అన్నారా? ఏం చేసినా సెట్స్లో చిన్న మిస్టేక్ జరిగినా ఎప్పుడైనా సీరియస్ అయ్యారా? చాలా, అసలు సెట్లో సీరియస్గానే ఉంటారు ఆయన. ఆయన చేయి చూసారంటే అప్పుడప్పుడు ప్లాస్టర్లు బ్యాండేజెస్ వేసుకొని ఉంటాడు. మా మీద ఫ్రస్ట్రేషన్ చూపించలేక దీన్ని సెల్ఫ్ కానీ జోక్స్ అపార్ట్
లేదు నేను జోకేలేండి. ఏం మళ్ళీ ఆయన చేయి చూసారు కదా మీరు. ఇప్పుడు పక్కన నేనే ఉన్నాను కదా. ఇప్పుడు ఆయన బ్యాండెడ్ ఎప్పుడు తెప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ దగ్గరలో ఏం లేవండి కొట్టడానికి కూడా, మీరు ఫర్నిచర్ కూడా మంది కాదు. అదే అందుకే Emotions అయిపోయింది. మళ్ళీ పంపించేస్తారు స్టూడియో నుంచి చేస్తే. యా ఎనీవే సో ఓకే కమింగ్ టు మీరిద్దరూ, ఐ మీన్ ఇందాక ఒక మాట చెప్పాను నేను స్టార్టింగ్లోనే, ఏమని మీరు ఏ ఆడిషన్ ఇచ్చినా వెంటనే ఇట్స్ ఓకే వచ్చి చేసేయండి మా సినిమాలో అంటారు అంటున్నాను కాబట్టి. సో మీరిద్దరూ డాన్సర్స్ కాబట్టి బేసికలీ బాగా డాన్స్ చేస్తారు కాబట్టి ఒక స్టెప్ వేద్దాం. ఓకే నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను ఈ ఒక ఆపరేషన్ నన్ను దూరం పెట్టండి ప్లీజ్. మీరు చేస్తే వేయండి సార్. మీ ఇద్దరు కూర్చొని ఇలా అనొచ్చు కదా. సో నెక్స్ట్ మరి ఆడిషన్స్లో ఇంకా చాలా అడుగుతారు, యాక్టింగ్ అడుగుతారు కదా బేసికలీ. సో ఒక సీన్ మీరిద్దరూ కలిసి చేస్తే. ఇది ప్రిపేర్ అవ్వలేదు, ఇది కూడా చెప్పాలి కదా. ముందే చెప్పాలి. నేను డైలాగ్ చెప్తాను, మీరు లిప్సింగ్ ఇస్తారా? ప్రాంప్టింగ్ వినాయక్ ఫోన్ చేయండి, ప్రాంప్టింగ్ పిలిపించండి. ఆవిడ టిక్ టాక్ స్పెషలిస్ట్, ఆవిడ టిక్టాకర్ ఆవిడ. చేస్తారా లేదు ఆవిడ టిక్టాకర్, ఆవిడ చేసే అప్పట్లో అప్పట్లో మీరు మరి ఎక్కడి నుండో ఫాలో అయ్యి వచ్చినట్టున్నారు బాగా. అది నేను చూడలేదండి, నేను మిస్ అయినా అయితే. మంచిదైంది అనుకుంటా నేను చూడక. 70mm లో చూసారు కదండి చాలు. యా మీరు డైలాగ్ చెప్పండి, ఆవిడ కాంప్టర్ ఇస్తారు. అది చెప్తే మజా ఏముంటుంది? మరి నేను ABCD ఇది- చెప్తాను. అదే మీ అయిపోయింది, ఇది నా ఇది next వచ్చి level. నాకు టాస్క్ అంటే ఇచ్చినట్టు గెస్ట్ చేసి ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ లిప్ సింక్ అప్పటికప్పుడు ఇవ్వాలి లిప్ సింక్ రెడీ. లైవ్ లో. ఇటు చూడకూడదు, మీరు అటే చూడాలి. చెకింగ్. చెకింగ్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే నేను చెప్తా అనుకున్నాను డైలాగ్. ఇది కూడా చేయాలి, అన్ని చేయాలి, అన్ని చేయాలి. ఇది నాకు టాస్క్. రెడీ. చెప్పండి. డైలాగ్ రావట్లేదేంటి? రెడీ. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, వీరశంకర్ రెడ్డి 100 మందిని మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా, ఒకేసారి రమ్మను, ఎంతమంది అయినా సరే, సింగిల్ హ్యాండ్. గణేష్, ఉషా. కాదు మీకు మీ క్లోజ్ ఫ్రేమ్ పెట్టామని చెప్పామా, చేతులు వాడండి. ఎక్కడ వరకు వేస్తారు? 100 మంది. 100 మంది అంటే మీరు నోట్లో 100 మంది అంటే అలా అంటారా? అది ఎట్లుందంటే కమ్ ఆన్ మై డియర్స్ అన్నట్టు. షారుఖ్ ఖాన్ బన్ గయే. ఓకే. యా అగైన్ వాట్ అగైన్ వన్స్ మోర్ అంటారు బయట. రివర్స్ చేద్దాం, ఇప్పుడు చరణ్ చేస్తారు. Yeah, yeah, done. నేను డైలాగ్ నేర్చుకోవాలి ఎందుకల్లగా. ఓకే చూసినావా? లిప్ సింక్ తో బ్యాడ్ అండి, అబ్బాయిలు అవి చేయలేరు, కష్టం. కదా నేను చెప్తా ఇప్పుడు. ఇప్పుడు డైలాగ్ చెప్తా. అదే బాగుంది. గుండెల మీద దడదడు. అదే చెప్తా. నాకు అసలు డైలాగ్ సూత్రాలు ఏంటి, ఏదైనా చెప్పండి డైలాగ్. భానుమతి ఒక్కటే పీస్. అచ్చా. అంటే మీరు అబ్బాయిల డైలాగ్ చెప్పారు కదా, ఇటు కదా మీరు సపోర్ట్ చేయాల్సింది. మీరు అబ్బాయిల డైలాగ్ చెప్పారు కదా, అమ్మాయి డైలాగ్ చెప్తారని. డైలాగ్ చెప్పండి ప్లీజ్. సీతతో అంత ఈజీ కాదు. అంటే ప్రపంచంలో ఎంతమంది మనం నిత్య పేరు పెడద్దాం అండి. అంతే. ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉంటే మనం నిత్యాన్ని ఎందుకు ప్రేమించచ్చు? నేను అప్పుడు పొగిడించుకోండి, అంటే అవకాశం ఉంది కాబట్టి ప్రాంప్టర్లో. ప్రపంచంలో ఎంతో మంది ఉంటే నీకు నిత్యానే ఎందుకు నచ్చింది అవి? నీలాంటి సైక్ని మెయింటైన్ చేయడానికి నన్నే చూస్ చేసుకున్నావు చూడు, అది నా కర్మ అనుకోవాలి. బట్ ఎనీవే ఇంకా తప్పదు కదా, ఫర్ ఎ లైఫ్ టైం. నేను మధ్యలోనే నేను ఆగిపోయాను, అంటే ఆగిపోవాల్సి వచ్చింది. చూసారా ఎంత లవ్ ఉంటే నిత్య మీద, తను డైలాగ్ కూడా చెప్పలేకపోతున్నాడు. అట్లా అంత ప్రేమ అబ్వియస్లీ ప్రేమ నిత్య. అది అలాంటి కవరప్స్ అనమాట. నైస్. బట్ ఆ డైరెక్టెడ్ బై అభిమన్యు అది పెట్టారు కదా లోపల, అసలు ఏముంటుందండి ఆ స్క్రిప్ట్లో? ఏ జానరా ఉంటుంది, ఏ జానరా రాశారు ఆయన? అంత మీరు సినిమాలో చూడాలి. అదే ట్విస్ట్ క్లైమాక్స్. వాట్ అబౌట్ దీన్ని జానరా అంటే ఏం చెప్తారు? అంటే దీంట్లో మల్టిపుల్ జోనర్స్ ఉన్నాయి. దానికి ఒక జోనర్ అని చెప్పలేను. లవ్ స్టోరీ ఉంది, కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఒకటి ఉంది, సైంటిఫికల్గా మెంటలీ
ఒక లాంటి థీమ్ ఉంది. సో దట్ ఈ పర్టికులర్ జోనర్ నేను దాన్ని దాన్ని పెట్టట్లేదు. సో లవ్ స్టోరీ అనుకోవచ్చు ఇప్పటికైతే. సో క్యూట్ లవ్ స్టోరీ, వాళ్ళు లవ్ చేసుకుంటే లవ్ స్టోరీ అని చెప్పచ్చు. అంటే థ్రిల్లర్ని అన్నారు కదా, ఎందుకంటే ఒక డ్రీమ్ సీక్వెన్స్ ఉందండి ఫిలింలో. ట్రైలర్లో కొన్ని గ్లిమ్స్ అయితే వచ్చింది ఆ డ్రీమ్ సీక్వెన్స్ అనేది. దాంట్లో నా లుక్ కూడా చేంజ్ ఉంటుంది. ఆ డ్రీమ్ సీక్వెన్స్ నిజంగానే ఆ ఎడిట్ ప్యాటర్న్ కానీ సన్నీ అన్న హీస్ ఆ డిఓపి, ఆయనే ఈ ఫిల్మ్కి ఎడిటర్ కూడా చేశారు. చాలా న్యూ ఎడిటింగ్ స్టైల్ అండి. నాకు తెలిసి తెలుగు ఫిల్మ్లో అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ ఒక ఎడిటింగ్ ప్యాటర్న్ తీసుకొని ఆయన ఎడిట్ చేశారు. చాలా వెల్ కొరియోగ్రాఫ్డ్ అండ్ డిజైన్. ఇప్పుడు ఏ పోర్షన్లో వస్తుంది అంటే సెకండ్ హాఫ్ లేదండి, త్రూఅవుట్ ఉంటుంది అండి. ప్యాటర్న్ ఇట్స్ ప్యారలర్ నెరేటివ్ ఉంటుంది. ఓకే ఓకే. సో దట్ ఆ డ్రీమ్ నీకు మొత్తం సినిమాని డిపిక్ట్ చేస్తుంది. అసలు మీరు సినిమా చూస్తే ఆ డ్రీమే సినిమా, దాని చెప్పే కంటెంటే మొత్తం మనకి ఇట్స్ ఓకే గురి యొక్క హోల్ థీమ్ ఇట్స్ సెల్ఫ్ అది. సో దాంతో అంత సినిమా అంతా ఒకలాగే వెళ్తుంది. క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. చిన్నది కాదు, అదే ఆ ట్విస్ట్తోనే సినిమా ఎండ్ అవుతుంది. అందుకు దాని వల్ల కాస్త ఒక థ్రిల్లర్ అని చెప్పాల్సి వస్తుంది. రెస్ట్ థింగ్ ఇట్స్ ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. అండ్ మీరేంటండి ఊసర వెళ్ళి చూసినప్పటి నుంచి ఏమన్నా టాటూ ఇక్కడ ఏదో టోనీ టాటూ కూడా వేసుకున్నారు ఏంటది? ఇది పూరి జగన్నాథ్ గారి రోగ్ అండి. ఇక్కడ రాసుకుంటారు పూరి జగన్నాథ్ గారు, బాగా ఇష్టం పూరి జగన్నాథ్ గారు. 2-3 సార్లు చూసినప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, ఆకాష్ గారితో మాకు ట్రావెల్ ఉంది, కొన్ని రోజులు ట్రావెల్ చేసాం, స్టోరీలు నాకు నరేట్ చేయడం కాదు, డిస్కస్ చేసుకోవడం అంత జరిగింది. సో పూరి గారు చాలా ఇష్టం మాకు. సో ఈ టైటిల్ కూడా పూరి జగన్నాథ్ గారు ఇచ్చారు. ఓకే. ఆయన అంటారు కదా ఎలాగ మాట్లాడతారు, గురువు అంటారు. ఆయన గురువు అంటారు, ఎక్కువ అందరు సంబోధించేది గురువు అని సంబోధిస్తారు. సో ఒక రోజు మేము గోవాకి వెళ్ళినప్పుడు, సో గోవాలో ఒక డిస్కషన్ జరిగిన థింగ్ అనమాట. సో అప్పటి నుంచే ఇది చేయాలి, ఓకే గురించి సినిమా చేయాలి. సో పూరి గారికి టాటూ ఉంటుంది ఇక్కడ, ఇట్స్ రోగ్ అని ఉంటుంది. ఓకే. సో సేమ్ దాన్ని ఫోటో తీసుకొని, సార్ నాకు అది ఫోటో కావాలని ఫోటో తీసుకొని నేను ఇక్కడ వేయించుకున్నాను. లేదు ఒకసారి చూపించండి కెమెరా. నైస్. యా. అంటే ఇదేంటి ఇక్కడ టాటూ? ఏవో ఉన్నాయండి బాడీ మీద మొత్తం అన్నీ అడగండి. ఏవో ఉంటాయి, పర్సనల్స్ అన్ని బయట పెడతాయో కొన్ని పర్సనల్స్. యా. సో చెప్పామనుకో. ఓకే. సో మీరు అభిమానించే పూరి గారు అండ్ మీరు మీరు కలిసిన ట్రావెల్ అయిన అన్న అని సంబోధిస్తున్నారు కదా మెహర్ రమేష్ గారు, వాళ్ళిద్దరూ కూడా ఐ మీన్ మళ్ళీ బ్రేక్ త్రూ అవ్వాలి, మళ్ళీ ఒక మంచి బిగ్ బ్రేక్ ఇవ్వాలి అనేది అవుతారండి. డెఫినెట్లీ అవుతారు. ఎట్లాగో పూరి గారు ఇప్పుడు ఎలాగో ఒక బ్లాక్ బస్టర్ రోడ్ అవుతుంది సేతుపతి గారితో, కాంబినేషనే క్రేజీ కాంబినేషన్. మెహర్ అన్నయ్య కూడా ఆల్మోస్ట్ స్టోరీ లాక్ అయిపోయింది. సో అన్న కూడా వస్తారు. మీకు ఏమన్నా హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది అయితే? అన్న చెప్తేనే బాగుంటుందండి, నేను చెప్పడం కన్నా. సో ఆయన వస్తారు త్వరలో. తనే మంచి కాంబినేషన్, క్రేజీ కాంబినేషన్ వస్తుందా? యంగ్స్టర్ వస్తున్నారా, సీనియర్ హీరో వస్తున్నారు? ఇది ఒకటి చెప్పండి. పోనీ మీరేం చెప్పట్లేదు. మీరు చెప్తే మేము 100 వేసుకుని మేము డీకోడ్ చేసుకోవాలి. అన్నతో అయితే చాలా క్రేజీ ప్రాజెక్ట్ వస్తుంది. మీరు అసలు యంగ్స్టరా? మేము అడిగింది అదొకటి చెప్పండి. యంగ్స్టరా? అది హీరోతో సంబంధం ఉండకపోవచ్చు. ఓకే. ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. మన తెలుగు ఇండస్ట్రీకే యూనిక్ కాన్సెప్ట్ అది డెఫినెట్లీ. ఆల్రెడీ అన్నయ్య స్క్రిప్ట్ వర్క్లో ఉన్నారు, డిస్కషన్ జరుగుతున్నాయి. బాంబే నుంచి అన్ని డైలీ ఆయన కప్పడం చేస్తున్నాడు. ఆయన చెప్తేనే బాగుంటుందో దాని గురించి, నేను చెప్పడం కన్నా. సో నేను చెప్పాను అనుకో, కొడతాడు నన్ను. సో అది అండి. యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఫైనల్లీ సో థియేటర్స్ విషయం గురించి మాట్లాడుకుంటే, థియేటర్కి రావాలంటే పాపం చాలా ఇష్యూ అవుతుంది. బికాజ్ ఏంటంటే సినిమా టికెట్ గురించి కాదు, టికెట్ ప్రైస్ అనేది ఫస్ట్ నుంచి చాలా తక్కువ. బేసికల్ అది ఖర్చు పెట్టడానికి ఎవడో వెనకాడు. బట్ ఏంటంటే అదనపు ఖర్చులు ఒకటి మల్టీప్లెక్స్ల వల్ల వీటి వల్ల అవుతుంది. ఈ లోపు మళ్ళీ పైరసీ ఇష్యూ ఒకటి అయింది, ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత. ఏంటి మీరు దాన్ని సింపుల్గా ఇట్స్ ఓకే గురు అనుకుంటారా, లేదా దాని గురించి ఏమన్నా స్పందించాలనుకుంటున్నారు? డెఫినెట్గా సింపుల్గా ఇట్స్ ఓకే గురు అయితే కాదండి. బికాస్ ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుందేమో నాకు తెలియదు, బట్ అది ఒక బిగ్ ఇష్యూ కదా. ఎంతమంది, ఎంత క్రోర్స్ అండి, ఎన్ని క్రోర్స్ అసలు. వాటన్నిటినీ ఇది ఒక పాజ్ లాగా వచ్చి అలా ఈజీగా అందరికి అవైలబుల్ ఉంటే ఎంత లాస్ ప్రొడ్యూసర్గా అసలు. నెక్స్ట్ ఇంకా చిన్న సినిమానో పెద్ద సినిమా తీయాలంటే భయపడతారు కదా, అసలు రారు. ఇప్పటికే చాలామంది బ్యాక్ ఆఫ్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల. సో అది ఇన్స్టెంట్గా స్టాప్ చేశారు. చాలా ఇయర్స్ నుంచి ట్రాక్ చేసి స్టాప్ చేసినందుకు వీ ఫెల్ట్ హ్యాపీ, జెన్యూన్గా వీ ఫెల్ట్ హ్యాపీ. ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్గా ఏం తెలియదు డీటెయిల్స్ అని, బట్ ఒక అవుట్ సైడర్గా ఒక ఫిల్మ్ దాంట్లో మేము ఉన్నాం కాబట్టి
ఇట్ హ్యాస్ టు బి డన్ లైక్ దట్. సమ్వన్ హ్యాస్ టు స్టాప్. బట్ పీపుల్ వాళ్ళని రాబిన్ హుడ్లా ట్రీట్ చేస్తున్నారు కొంచెం, అదే ఐ మీన్ చెడ్డ వాళ్ళ దగ్గర దోచి మంచి వాళ్ళకి పెడుతున్నట్టు ఆ రేంజ్లో ట్రీట్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో చూస్తే. మీరు దాని గురించి అంటే ఏమన్నా జనాలకు ఏమంటుందంటే పాపం వాళ్ళ సైడ్ నుంచి మాత్రం ఆలోచిస్తారు జనాలు. సో ఎవరి సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించుకోవాలి, అది డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించినప్పుడు మేము టికెట్లు ఎంత పెడుతున్నాము అంటే టికెట్ల గురించి ఎవరు మాట్లాడలేదండి. టు బి వెరీ హానెస్ట్, టికెట్ల గురించి ఎవరు మాట్లాడలేదు, పాప్కార్న్ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా చాలా టాపిక్ వచ్చింది. చాలా మంది పాప్కార్న్ తినేసి తీసుకోకుండా పోతుంది సరిపోద్ది కదా అని టాపిక్ వచ్చింది. పిల్లలతో వెళ్ళినప్పుడు ఎలా తీసుకోకుండా ఉంటారు, వాళ్ళు అడుగుతున్నప్పుడు ఎలా తీసుకోకుండా ఉంటారు. సో వాళ్ళ సైడ్ నుంచి చూస్తే డెఫినెట్లీ కరెక్ట్. అంటే మన సైడ్ నుంచి చూసామనుకోండి 200 మంది 300 మంది జనాల యొక్క కష్టం శ్రమ, ఒక 1, 2, 3 ఇయర్స్ వాళ్ళ దాని మీద కూర్చొని మెంటల్గా ఫిజికల్గా అందరి దగ్గర తిట్లు తిని బర్డన్స్, ఫ్యామిలీ ఇష్యూస్, ఎంతమంది 200 మంది ఫ్యామిలీస్ ఒక స్టేక్ని పెట్టేసి తీసుకెళ్ళి సినిమా రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ చేయడం అనేది వెరీ వెరీ బ్యాడ్ థింగ్. సో డెఫినెట్లీ గవర్నమెంట్ దానికి థింగ్స్ ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో దాన్ని ఆపాలి, అది ఆగాలి. సో సినిమా రిలీజ్ అయిపోయి ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత ఒక 10-20 డేస్ తర్వాత అప్పుడు రిలీజ్ చేసుకున్నా కూడా పెద్ద ఉండదు. ఎందుకు అప్పుడు ఓటీటీలకు డబ్బులు పెట్టడానికి ఉన్నప్పుడు అప్పుడు చూసుకోండి, ప్రాబ్లం లేదు. అంటే మేబీ ఇది కూడా కరెక్ట్. అమెజాన్ ప్రైమ్ ఇక్కడ స్ట్రీమింగ్ అది కట్ చేసేసి అంటే నథింగ్ ఇస్ బెటర్ దాన్ సంథింగ్ కదా అని చెప్పడానికి నా సెన్స్ అది. మరీ సినిమా రిలీజ్ అయిన రోజే రిలీజ్ చేసేసి, సినిమా రిలీజ్ కాకముందే కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, అది ఇంకా దారుణం. సినిమాలు లీక్ అయిపోయి అది తగ్గితే బాగుంటుంది. డెఫినెట్లీ చూసేవాళ్ళు కూడా, ప్రేక్షకులు కూడా, జనాలు కూడా అది ఆలోచించాలి. అంటే ఇది బేసిక్గా ఎలాగంటే ఇప్పుడు మన కార్లో వెళ్తున్నాం అనుకోండి, బైక్లో వాడు అలా రాగానే మనం తిట్టుకుంటాం. మనం బైక్లో వెళ్తాం, కార్లో వెళ్ళేవాడు మనం తిట్టుకుంటాం. అంతే, నడుచుకొని వెళ్ళేవాడు తిట్టుకుంటాడు బైక్ వాడిని, అది చూసి నడపచ్చు కదా ఏంటి ఇంక దీనిపై నేను ప్లాట్ఫామ్ మీద నడవాలి ఇంకా అని చెప్పి. సో ఇది అంతే, వాళ్ళ సైడ్ నుంచి చూస్తే వాళ్ళకి పాయింట్స్ ఉన్నాయి, మన సైడ్ నుంచి మనకి పాయింట్స్ ఉన్నాయి. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది లీగల్ వేలో జరగట్లేదు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి స్టాప్. ఎవరికైతే ఎక్కువ లాస్ ఉంటుందో వాళ్ళే ఫీల్ అవుతారు. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ క్లాస్ మీద వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా సైడ్ నుంచి ఎక్కువ లాస్ ఉందా, మాకు ఎక్కువ లాస్ ఉంటుంది కాబట్టి కొన్ని వందల ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కాబట్టి దీని నుంచి ఎక్కువ లాస్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకుని దాన్ని తగ్గించడానికి, ఎందుకంటే మన చేతిలో లేదండి. ఎంత తగ్గించినా కూడా అది వస్తే పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి రావాలి, చూడకూడదు మనము థియేటర్లకే చూద్దాము, ఓటీటీలో చూద్దాము అని వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడైతే మోటివేషన్ వాళ్ళకి వస్తుందో, ఆ మోటివేషన్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉండండి. వాళ్ళకైతే ఎప్పుడైతే వస్తుందో, సో దట్ అప్పుడు ఈ సిస్టమ్ మొత్తం మారుతూ వస్తుందని నా ఫీలింగ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టే ఆడియన్స్ ఆర్ అక్సెప్టింగ్. ఒక సినిమా బాగుందంటే వాళ్ళే థియేటర్కి మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా ఫిల్మ్ స్కేల్తో సంబంధం లేదు, యాక్టర్తో సంబంధం లేదు, స్టార్తో సంబంధం లేదు, ఏది చూడట్లేదు వాళ్ళు. బాగుందంటే థియేటర్కి ఇంక ఎగబడి వచ్చేస్తున్నారు. సో ఇది గోల్డెన్ డేస్ అని చెప్పాలి నాకు తెలిసి. ఇంకా చిన్న సినిమాలు, స్మాల్ బడ్జెట్ మూవీస్ అందరు యంగ్స్టర్స్ తీసాము. సో దట్ మాకు కూడా పెద్ద హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో అది అంతా ప్రేక్షకుల చేతిలో ఉంది. సో వాళ్ళు ఎట్లా జడ్జ్మెంట్ ఇస్తే అలాగా. సో థియేటర్కి వచ్చి చూడండి, అందరి సినిమాలు చూడండి, మా సినిమాలు కూడా చూడండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఇట్స్ ఓకే గురు, బ్లాక్ బస్టర్ గురు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండి.